సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తాయని తెలియజేస్తూ దాంతోపాటుగా ఏదైతే ఈ యొక్క ఒక్క వ్యక్తి యొక్క నిర్లక్ష్య ధోరణి నియంతృత్వ ధోరణి వల్ల కొన్ని వందల మంది యొక్క విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ ఏపీఎంసీ రిజిస్ట్రార్ ఎవరైతే ఐ రమేష్ ఉన్నాడో నీకు చేత కాకపోతే రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేసి పక్కకెళ్ళు తప్ప విద్యార్థుల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 మెడికల్ సీట్లు పెంచి విదేశాలకు వెళ్ళే యొక్క విద్యార్థుల సంఖ్య తగ్గించాలని ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం విదేశాల నుంచి చదువుకొని 50 లక్షలు 60 లక్షలు పెట్టి వేరే దేశంలోకి వెళ్ళి చదువుకొని వచ్చిన విద్యార్థుల యొక్క సేవలు కనీసం స్టైఫండ్ ఇవ్వకుండా ఒక సంవత్సరం పాటు వాళ్ళని ఎక్కడెక్కడో పెట్టి కాలేజీలో వాళ్ళ చేత సేవ చేయించుకొని తర్వాత ఒక నెలలో ముగుస్తుందన్నగా మీకు ఇంకో 12 మంత్స్ మీ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ పెరుగుతుందని చెప్పి రిజిస్టర్ ఏదైతే ఒక వ్యాఖ్యలు చేస్తే ఎందుకండి చేశారంటే ఎన్ఎంసీ రూల్స్ అని చెప్పాడు. ఎన్ఎంసీ రూల్స్ నీకు చదవటం చేత కాకపోతే విద్యార్థుల దగ్గర రా, లేకపోతే ఏబీపీ దగ్గర రా, చదువు నేర్పిస్తా. ఇదిగో అన్ని రూల్స్ ఉన్నాయి. అతను చెప్పినటువంటి ఇక్కడ ఏదైతే ఎన్ఎంసీ ఇచ్చినటువంటి 7th జూన్ 2024లో ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నటువంటి రిజిస్టర్ గారు నీ కళ్ళు కనిపించట్లేదా? అదే తర్వాత 6వ నెల 19వ తారీఖు 2024లో ఏదైతే విద్యార్థులు చివరి సంవత్సరాన్ని క్లినికల్స్ని వాళ్ళ యొక్క ప్రాక్టికల్స్ని మళ్ళీ ఎక్కడైతే స్వదేశం ఎక్కడైతే వీళ్ళు చదువుతున్నారో అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసిన ప్రతి విద్యార్థికి 1 సంవత్సరం 12 నెలలే వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ చేయాలని అలాట్మెంట్లో ఆర్డర్లో ఇచ్చినట్టు ప్రకారమే వాళ్ళని రిలీవ్ చేసేసి పిఆర్ సబ్మిట్ చేయమని 19వ తారీఖు 6వ నెల 2024 ఎన్ఎంసీ రూలు మీకు పంపించింది. ఇది చదవకుండా విద్యార్థులు వెళ్ళినప్పుడల్లా నీకు దొరికినటువంటి 7వ తారీఖు 2024 జూన్లో వచ్చిందాన్ని మాట్లాడుతూ ఉన్నాం. నేను అదే ఇప్పుడు మాట్లాడుతున్నా. మళ్ళీ నిన్న విద్యార్థులు మన అరెస్టులు చేశారు, ఇదంతా ఏంటని మాట్లాడితే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి, ఎన్ఎంసీ దగ్గరికి వెళ్ళాలంటా ఉన్నారు. అంటే 29 రాష్ట్రాలకు లేనటువంటిది నువ్వే ఢిల్లీకి వెళ్తావా, నువ్వే ఫ్లైట్లో తిరగాలని నీ సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్ళరా వెళ్తానంటే, అంతేగాని వీళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే ఏపీఎంసీని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం.